హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో ఫ్రైడ్ క్రిస్పీ చికెన్ అండి. దీన్ని మన ఇంట్లో ఉండే పౌడర్స్ ఏం యూస్ చేయకుండా ఒక పౌడర్ మిక్స్ ప్యాకెట్ తోటి మనం ఈ ఫ్రై చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ భయపడ్డాను ఎలా ఉంటుందో, కానీ టేస్ట్ సూపర్గా ఉంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బోన్లెస్ చికెన్ నేను తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని. బ్రెస్ట్ పీసెస్ ఇవి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలతో కూడా మనం ఇవైతే చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఎక్కువ వేయద్దు, మన పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని మనం ఖచ్చితంగా 2 to 3 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పుడే దీనికి సాల్ట్ అంతా మంచిగా పడుతుంది. ఇదే క్రిస్పీ ఫ్రై మిక్స్ అనమాట. పౌడర్ దీంట్లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి జస్ట్ 22 రూపీస్. అలాగే మనం దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి కూడా డైరెక్షన్ నీట్గా వాడు మెన్షన్ చేశాడు. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 3 స్పూన్స్ పౌడర్ని ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలంట. నా పీసెస్ పెద్దవి కాబట్టి నాకు ప్లేట్ కంఫర్టబుల్గా ఉంటుందని ప్లేట్సే యూస్ చేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్స్ తర్వాత మిగిలిన పౌడర్ మొత్తాన్ని ఇంకొక దాంట్లోకి తీసుకోవాలి. మనం ఈ పక్కన తీసుకున్న 3 స్పూన్ల పిండిలో మనమైతే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ థిక్గా కాదు, కొంచెం వాటరీగా ఉండేలాగే మనం ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని తీసుకొని ఒకసారి ఆ వాటర్ కలిపిన పౌడర్లో, అలాగే ప్లెయిన్ పౌడర్ ఉంది కదా, తర్వాత ఆ ప్లెయిన్ పౌడర్లో చూపిస్తున్న విధంగా మంచిగా కోట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా మనం కోట్ చేసుకోవాలి. ఈ పిండిలో మీరు ఎలాంటి సాల్ట్, కారము, మసాలా కలపాల్సిన పని లేదు, మొత్తం వాళ్ళే కలిపేసి ఉంటారు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జాగ్రత్తగా ఈ పీస్ని అందులోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్నైతే 2 సైడ్స్ మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి జాగ్రత్తగా. ఇది మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనమైతే తీసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు లోపల ఉడకదనే భయమే అవసరం లేదు, చాలా మంచిగా ఉడికిపోతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.